హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై చారు. ఈరోజు నేను మీకు మన భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తిపీఠం గురించి మాట్లాడబోతున్నాను. ఈ కథ చివరిలో మీకు ఒక చిన్న ప్రశ్న. మీకు ఒకవేళ జవాబు తెలిస్తే కమెంట్ చేయండి. కథలోకి వెళ్తే, భారతదేశంలో ఒక దేవాలయం. అక్కడ విగ్రహం లేదు, రక్తవర్ణపు నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రహస్య దేవాలయం పేరు కామాఖ్య దేవాలయం. ఇంకా కథలోకి వెళ్తే, పూర్వకాలంలో సతీదేవి శివుని భార్య. ఆమె తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించాడు. దక్షయాగంలో అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేసింది. శివుడు కోపంతో సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం ప్రారంభించాడు. ఇది చూసిన విష్ణువు ప్రపంచం నాశనం కాకుండా ఉండేందుకు విష్ణు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విడదీశారు. ఆ శరీర భాగాలు పడిన చోట్లే 51 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. సతీదేవి యొక్క గర్భభాగం పడిన స్థలమే కామాఖ్య. ఇక్కడ అమ్మవారికి విగ్రహం లేదు, బదులుగా భూమిలోని ఒక సహజ గర్భగుహ, ఎప్పుడూ తడిగా ఉండే యోని ఆకారశిల. అక్కడ నుండి సహజంగా ఎర్రటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని అమ్మవారి శక్తి స్వరూపంగా భావిస్తారు. ఈ దేవాలయానికి ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. అదే అంబుబాచి మేళా. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారు ఋతుమతిగా ఉంటారు. ఆ 3 రోజుల సమయంలో ఆలయం మూసివేస్తారు, పూజలు ఉండవు. 4వ రోజు ఆలయం తెరుస్తారు. ఎర్రని వస్త్రం భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఇది అత్యంత శక్తివంతమైన ప్రసాదంగా భావిస్తారు. అంతేకాకుండా కామాఖ్య దేవాలయం తంత్ర సాధనలకు ప్రపంచ కేంద్రం. అఘోరాలు, తాంత్రికులు ఇక్కడ రాత్రివేళ సాధనలు చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయానికి రహస్యమైన భయం, భక్తి రెండూ ఉన్నాయి. భక్తుల నమ్మకం ప్రకారం కామాఖ్యాదేవి ఆలయం సంతానం లేని వారికి సంతానము, అలాగే వివాహ అడ్డంకులు ఉన్నవారికి అడ్డంకులు తొలగిపోయి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్యలు తీరుతాయి అని ప్రజల నమ్మకం. అమ్మవారి శక్తి తల్లి ప్రేమలా పనిచేస్తుంది. కామాఖ్య దేవాలయం భయం కాదు, అది సృష్టి యొక్క మూల శక్తి. అలాగే శివశక్తి ఐక్యతకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ కథ విన్నాక నాకున్న ప్రశ్న ఏమిటంటే, అమ్మవారి ఎర్ర వస్త్రమును ప్రసాదంగా తీసుకుంటున్నారు కదా, మరి ఇంకా కొన్ని ఇళ్లల్లో ఆడవాళ్ళు అలాంటి సమయంలో బయటే ఉంటారు, ఇంట్లోకి రానివ్వరు, పూజలు చేయనివ్వరు. ఎందుకని? మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. అస్సాంలో ఉన్న ఈ దేవాలయాన్ని మీరు వెళ్ళినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మీ దర్శనం ఎలా జరిగిందో తెలపండి. థ్యాంక్ యూ. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.